మైసూర్ బోండా గుల్లగా రావాలన్నా, లోపల పిండి పిండిగా లేకుండా, ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి ఈ మైసూర్ బోండా అనింది. ముందుగా 1 కప్ వరకు పుల్లటి పెరుగు తీసుకోవాలి. అంటే ఒక 2 రోజుల తర్వాత పెరుగైతే బావుంటుంది. 1 కప్ వరకు పెరుగు తీసుకొని ముక్కలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు. తర్వాత గిన్నెలోకి యాడ్ చేసుకొని అదే కప్పుతో 1 కప్ వరకు గోరువెచ్చని వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో బేకింగ్ సోడా, అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, దానితో పాటే 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఇలా బాగా కలుపుకోవాలి. నురుగులాగా ఫామ్ అవ్వాలండి. తర్వాత దానిలోకి ఏ కప్‌తో అయితే మీరు పెరుగు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకొని, పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పిండి వేస్తే ఉండలు ఫామ్ అయిపోయి కలుపుకోవడానికి కష్టమవుతుంది. పిండి యాడ్ చేసిన తర్వాత ఇలాగా కొడుతున్నట్టుగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలైనా. తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బయట గాలి లోపలికి వెళ్ళదు. లోపల గాలి బయటికి రాదు. పిండి బాగా పులుస్తుంది. మీరు కొంచెం నార్మల్ పెరుగు తీసుకున్నట్లయితే ఒక 6 అవర్స్ అన్నా పిండనింది పులవాలండి. అప్పుడే బావుంటుంది. అదే పుల్లటి పెరుగు తీసుకుంటే ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోండి సరిపోతుంది. 2 గంటల తర్వాత ఇలా కార్నర్ నుంచి పిండిని తీసుకొని, ఇలా బొటనవేలు, చూపుడు వేలు నుంచి పిండిని కట్ చేసుకున్నట్టుగా వేసుకుంటే బజ్జీలనేది బాగా వస్తాయి. ఇలా చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కట్ చేస్తున్నట్టుగా వేయాలన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా బోండాలను వేసుకోవాలి. ఒక బజ్జీ వేసేసరికి రెండో బజ్జీ గనక పైకి తేలినట్టయితే మీరు పిండిని పర్ఫెక్ట్‌గా కలిపినట్టు. ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపలనేది సరిగ్గా ఉడకదు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. దీనిలోకి పల్లీ చట్నీ అనింది పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండీ! ఛానల్ నేమ్ కింద వీడియో లింక్ అనేది ఇచ్చానండి. 3 మినిట్స్ నుంచి పల్లీ చట్నీ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.